హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పిల్లలు బాగా ఇష్టపడే మిల్క్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఒక 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు, కానీ అది కొంచెం టైట్ అవడానికి ఒక 1 అవర్ అలా టైం పడుతుంది. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కళాయి పెట్టేసుకున్నాను, ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే పోసుకున్నాను అనమాట. అందులో ఒక 2 స్పూన్స్ మిల్క్ అయితే ఇందులో ఉంచుకున్నాను 1/2 లీటర్లో. దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కొంచెం పాలు అన్నవి కాగే వరకు కాగనివ్వాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఈలోపు మనం 3 స్పూన్స్ మిల్క్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఈ 1/2 లీటర్ మిల్క్ను 50 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకుంటున్నాను. స్పూన్తో అయితే కనుక ఒక 4 స్పూన్స్ అవుతుంది. నేనైతే 50 గ్రామ్స్ తీసుకున్నా. లమ్స్ అంటే ఉండన్నది లేకుండా ఈ మిల్క్లో కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మిల్క్ ఇలా పొంగు వస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం కలుపుకొని ఇందులో 1/2 లీటర్ మిల్క్ను 60 గ్రామ్స్ పంచదార అయితే తీసుకుంటున్నాను అనమాట. 60 గ్రామ్స్ పంచదార అండ్ 50 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ అనమాట. కరెక్ట్గా నేను చెప్పినట్టు తీసుకోండి, బాగా వస్తాయి బైట్స్ అన్నవి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదా, అది మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉండన్నది లేకుండా చూసుకోండి, లేకపోతే కనుక ఉండకట్టేస్తుంది. ఇప్పటి నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది కూడా ఉండన్నది లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక అడుగంటేస్తుంది, ఉండలు కట్టేస్తుంది. మొత్తం కూడా ఒక ప్యూరీ లాగా పేస్ట్ లాగా ఉండాలి. అందుకనే ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. కంపల్సరీ అడుగు మందంగా ఉన్న కడాయిలోనే చేసుకోండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. మనం ఎంత కదుపుతూ ఉన్నా కూడా అడుగుంటుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి అండ్ కదుపుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, ఇలా టైట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారాలి, బాగా చల్లారక్కర్లేదు. 50% చల్లారితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కనుక పైన లేయర్ లాగా పట్టేస్తుంది. ఇలా ఏదైనా ఒక గాజుది సర్కిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఒకటి తీసుకోండి. తీసుకొని అందులో చక్కగా సిల్వర్ ఫాయిల్ చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 50% అయితే చల్లారిపోయింది. దీని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇగో చూడండి, చక్కగా ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నేను దీన్ని మామూలు ఫ్రిడ్జ్, డీప్లో అక్కర్లేదు, మామూలు ఫ్రిడ్జ్లోనే ఒక 2 అవర్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది సెట్ అయిపోతుంది మొత్తం కూడా. ఇప్పుడు 2 అవర్స్ అయితే కనుక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకుందాము, చూసుకుందాము. చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి నేను ఇలా స్క్వేర్ బాక్స్లో కూడా పోసుకున్నాను అనమాట. ఇది ఎక్కువ మందంలో పోసుకోకూడదు, ఇంతే మందంలో పోసుకోవాలి. మిగతాది వేరే బాక్స్లో పోసేసుకోవాలన్నమాట. ఇది ఒకటి రౌండ్ను ఒకటి స్క్వేర్లో పోసుకున్నాను అనమాట. ఇది రౌండ్ది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఒక చాక్ తీసుకొని దానికి తడి చేసుకోవాలన్నమాట. తడి చేసుకొని స్లోగా కట్ చేసుకోవాలి. మళ్ళీ చాక్ కడిగేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇలా మనకి ఎలా కావాలంటే అలా బైట్స్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్లో ఇలా డిప్ చేసుకోవాలి. చూడండి జల్లీ జల్లీగా ఎలా ఉందో. ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఇలా మిల్క్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. చేసుకొని ఏదన్నా ఒక బాక్స్లో పెట్టుకొని మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, డీప్లో అక్కర్లేదు. చక్కగా మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. షుగర్ కూడా ఎక్కువ వేయలేదు మనము. అండ్ పైన ఈ మిల్క్ పౌడర్ కూడా లైట్గానే పెట్టాము.
మన మిల్క్ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను తీసుకున్న హాఫ్ లీటర్కి ఇవి అండ్ ఇవి అయినాయి అనమాట. ఈ కార్నర్ పీసెస్ అన్నీ కూడా తీసేసాను, సర్కిల్లో వేసుకున్నవి. మధ్యలో స్క్వేర్ బైట్స్ మటుకు ఈ ప్లేట్లో వేసుకున్నాను అనమాట. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.